క్రూర మృగాలతో సావాసం చేసిన నల్లమలలోని చెంచులు ఇప్పుడు ప్రభుత్వాలపై పోరాటం కొనసాగించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. సమసిపోయిందనుకున్న యురేనియం తవ్వకాల అంశం మరోసారి తెరపైకి రావడమే ఇందుకు కారణం. నల్లమల అడవుల్లో అటవీ సంపదతో పాటు విలువైన ఖనిజాలు, వజ్రాలు కూడా ఉన్నాయి. అమూల్యమైన ఖనిజ సంపదపై బహుళజాతి కంపెనీలు కన్నేశాయి. దీనికోసం పూర్వరంగం సిద్ధం చేయడానికి అటవీ శాఖ అధికారులు పావులు కదుపుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా పరిధిలో అమరాబాద్ మండలంలోని చెంచుల పునరావాస ప్యాకేజీని సిద్ధం చేశారు అటవీ అధికారులు. ఒక్కో కుటుంబానికి 10 లక్షలు, హైదరాబాద్ లేదా కోరుకున్న చోట నివాసం, పిల్లలకు చదువు, వృద్ధులకు పింఛన్ వంటి తాయిలాలను సిద్ధం చేశారు. అయితే ఇదంతా కేవలం నల్లమలలో దాగి ఉన్న యురేనియం తవ్వకాలు కొనసాగించేందుకోసమేనని అందరూ భావించారు. ఇందుకు డిబీర్స్ సంస్థ కూడా నల్లమల అటవీ ప్రాంతంతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గట్టు మండలంలోనూ ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ, సర్వేలు, మరికొన్ని చోట్ల తవ్వకాలు చేశారు. ఆదివాసీలను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ఓవైపు ప్రయత్నాలు జరుగుతుండగానే తాజాగా అమరాబాద్ మండలం పదారా గ్రామం శివారులోని నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు సర్వే జరుగుతుందని తెలియడంతో ఆ ప్రాంతవాసులు మరోసారి ఆందోళనకు గురయ్యారు. యురేనియం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి యురేనియం తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి. మరి అది నిలిపివేసే వరకు ప్రజా ఆందోళన అంచెల వారీగా జరుగుతుంది. ప్రజా ఆందోళన మరి ఏ స్థాయిలో ఉంటుందో తెలంగాణ ఉద్యమం ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి తెలియని కాదు. 2012లో బహుళజాతి సంస్థ డిబీర్స్ రిగ్గులతో అటవీ ప్రాంతంలో తవ్వకాల కోసం హెలికాప్టర్ ద్వారా సర్వేలు చేసింది. దీన్ని స్థానికులు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. తవ్వకాలు కొనసాగించేందుకు వచ్చిన వారిని స్థానికులు తరిమి కొట్టారు. కొన్నేళ్ల పాటు స్తబ్దతగా ఉన్న యురేనియం తవ్వకాల అంశం గత 4 నెలల క్రితం మళ్లీ తెరపైకి రావడంతో ఈ ప్రాంతవాసులు ఆందోళన బాట పట్టారు. ఈ ప్రాంతం దాదాపుగా ఇప్పుడు చెప్పినట్టుగా 85 నుంచి 75 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ ప్రాంతం పూర్తిగా శ్మశానంగా మారుతుంది. కాబట్టి నేను ప్రజలకన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇది ఒక అమరాబాదో, అచ్చంపేటో లేకుంటే మహబూబ్నగర్ జిల్లా సమస్య కాదు. ఇది యావత్ తెలంగాణ రాష్ట్ర సమస్య. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇక తమ సమస్యలన్నీ తీరుతాయని భావించిన చెంచులకు, ఏజెన్సీ ప్రాంతవాసులకు తాజా యురేనియం తవ్వకాల అంశం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. యురేనియం వింటేనే దేవరకొండ ప్రాంతంలోని గిరిజనులు హడలిపోతున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోని కొండల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గుర్తించింది. అప్పట్నుంచి నల్లగొండ పరిధిలోని గిరిజనుల జీవితాలు గందరగోళంగా మారాయి. ప్రశాంతంగా ఉన్న నల్లమల పల్లెల్లో అలజడి రేగబోతోందా? యురేనియం తవ్వకాలు గిరిజనుల జీవితాల్లో బాంబులు పేల్చబోతున్నాయా? యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చందంపేట, పియ్యేపల్లి మండలాల్లో యురేనియం తవ్వకాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోందన్న సంచలనం సృష్టిస్తోంది. మా యురేనియం వల్ల మా వాటర్లు ఖరాబ్ అయ్యి ఏదో మా భూములు పోవటం, యురేనియం బెజ్జాలు పడటం, వాళ్ళు యురేనియం వేస్ట్ వాళ్ళు బోర్లు 400 ఫీట్లు, 500 ఫీట్లు, 700 ఫీట్లు వేస్తుర్రు. ఎక్కడ పడితే అక్కడనే అన్ని సొరంగాలు పడి మాకు ప్రమాదం ఉంది అని మేము చెప్పి యురేనియం వద్దండి. కిష్టలో పోయినాయి మా భూములన్నీ. మేము మళ్ళీ ఈ మునుగుడలో పోయి మళ్ళీ ఈ గట్టు మీద వచ్చి మేము ఎట్నో బతుకుంటే మళ్ళీ మీకు యురేనియం ఇచ్చి మేము పోయి ఏడ బతకాలని మేము మట్టుగా ఇవ్వం. యురేనియం మట్టుగా మాకు వద్దు. పియ్యేపల్లి మండలం, చందంపేట మండలాల్లోని గ్రామాల్లో మళ్లీ యురేనియం నిక్షేపాలను వెలికి తీసేందుకు యూసీఐఎల్ ప్లాన్ చేస్తోందన్న సమాచారంతో సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. 2009లో శాంపిళ్ల సేకరణ జరిగిన సమయంలోనే గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకించారు. యురేనియం తవ్వకాలకు ఉపయోగించే పరికరాలను ధ్వంసం చేయడంతో పాటు కార్మికులపై గొడ్డళ్లు, రాళ్లతో దాడి చేశారు. అయినా 2012లో ఈ ప్రాంతంలో 2 నెలలకు పైగా యూసీఐఎల్ ఆధ్వర్యంలో డ్రిల్లింగ్ జరిపి శాంపిళ్లను సేకరించారు. ముఖ్యమంత్రి వాళ్ళు వచ్చేసి పెద్దగట్టు లేపాలి, యురేనియం ఉందని చెప్పేసి చెప్తే మాకు యురేనియం గురించి మాకు ఇబ్బంది వస్తుంది, మాకు యురేనియం వద్దు, మా గట్టు గుట్టి మా గట్టు మాకు కావాల్సింది, మాకు యురేనియం వద్దని చెప్పేసి గవర్నమెంట్లో వచ్చి మిషన్లు పెడితే వాళ్ళు మొత్తం మేము కాలబెట్టేసి ఇలా కొట్టినాం. ఆ మిషన్లు మొత్తం కాలబెట్టాం. నాగార్జున సాగర్ జలాశయం, బ్యాక్ వాటర్ కి సమీపంగా ఉన్న ప్రాంతాల్లోనే యురేనియం నిక్షేపాలున్నట్లు గుర్తించారు. దీంతో యురేనియం వెలికితీత పనులు ప్రారంభిస్తే సాగర్ నీటిలో యురేనియం కలిసిపోయే ప్రమాదం ఉందని, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు తాగు, సాగునీటిపై ప్రభావం పడుతుందని అంటున్నారు.
కృష్ణా జలాలు కూడా కలుషితమవుతాయని పర్యావరణవేత్తలు సామాజికవేత్తలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ యురేనియం తవ్వకాలను ఆపాలని స్థానికులతో పాటు పర్యావరణవేత్తలు కోరుతున్నారు. మరి ఆ దిశగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. చందంపేట దగ్గర నుంచి కెమెరామెన్ రవితో అశోక్, HMTV, నల్గొండ. యురేనియం తవ్వకాలు చేపట్టొద్దంటూ అమ్రాబాద్, పదీరా మండలాల్లో అఖిలపక్షం బంద్కు పిలుపునిచ్చింది. శ్రీశైలం, హైదరాబాద్ ప్రధాన రహదారిపై భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. యురేనియం తవ్వకాలతో ఒక్క తెలంగాణకే కాకుండా సీమాంధ్ర ప్రాంతాలకు కూడా ముప్పు ఉంటుందని ఆందోళనకారులు హెచ్చరించారు. యురేనియం తవ్వకాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మొండి వైఖరిని విడనాడాలని కోరారు. మనం ఇదంతా చేస్తున్నాం ఎందుకంటే మానవ మనుగడ కోసమే చేస్తున్నాం, ఎవరి స్వార్థం కోసం కాదు. దయచేసి ప్రయాణికులందరూ సంస్థానాలను ఉద్దేశించి నాయకులు మాట్లాడలేదు.